Welcome to LTX classes map pointing series. Friends, in this series of videos, we will discuss the map pointing, particularly both world and as well as India. Initially, we will start with the world map. Particularly, we will concentrate first on South America today. So before directly jumping on to the map pointing portion, first of all, I would like to tell you some interesting story. ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్దాము అనుకుంటున్నానండి. అది అయిన తర్వాత దెన్ వీ విల్ గో టు ద మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ విచ్ ఇస్ మ్యాప్ పాయింటింగ్. ఓకేనా? సో ఈరోజు మీరు ఈ పిక్లో చూసినట్లయితే కనుక యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ హియర్. యూ కెన్ సీ సో దిస్ పర్టిక్యులర్ వాట్ ఎవర్ దిస్ బఫెలో దట్ యు ఆర్ సీయింగ్, దీని యొక్క పేరు ఏంటి అని అంటే జిల్ అనమాట. ZIL, జిల్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ టూ బ్యూటిఫుల్ హార్న్స్. రెండు బ్యూటిఫుల్ హార్న్స్ అయితే ఉన్నాయి మనకి. దెన్ అట్ ద సేమ్ టైమ్ టూ బ్యూటిఫుల్ కపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకేనా? ఈ అబ్బాయి పేరు సూరి. ఓకేనా? సూరి ఈజ్ బేసికల్లీ హిస్ నేమ్. ఈ అమ్మాయి పేరు వచ్చేసి డియానా. సో దీని యొక్క బఫెలో పేరు వచ్చేసి జిల్ అనమాట. I hope it is clear. Okay, then now what happens is, for example, here you can see this is basically a food item. It is eagerly waiting to eat అనమాట. సో తినడానికి చాలా తొందరగా సిద్ధంగా వెయిట్ చేస్తూ ఉంది. ఓకే, సో I hope you have understood the characters. So this is basically Jill, and as well as on top of it, so two important or two beautiful couples sat. So the first one, it's basically తన పేరు అబ్బాయి పేరు వచ్చేసి సూరి అండ్ యాజ్ వెల్ యాజ్ అమ్మాయి పేరు వచ్చేసి డియానా అనమాట. ఓకేనా? దెన్ నా ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మరి ఫుడ్ ఐటమ్ కనిపిస్తుంది కదండి. దిస్ ఈజ్ బేసికల్లీ ఏ కర్డ్ రైస్. ఎజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ఏ కర్డ్ రైస్. కర్డ్ రైస్ అంటే పెరుగన్నం. ఓకేనా? అయితే ఈ కర్డ్ రైస్ తినడం స్టార్ట్ చేసిందనమాట ఈ పర్టికులర్ మన జిల్. కర్డ్ రైస్ తింటూ ఉంటే ప్రాబ్లం ఏమైంది అని అంటే కనుక, సో వాటిలో తాలింపు అవి కూడా బాగా యాడ్ చేశారేమో మరి. సో మిరపకాయలు వచ్చేసినాయి తెలియకుండా, బై మిస్టేక్ మిరపకాయలు వచ్చేసినాయి. అవి తినేసిందంట మన జిల్లు. సో ఓకే, ఏం తినేసింది? చిల్లీస్ తినేసింది పాపం పొరపాటున. సో మరి చిల్లీస్ తినేస్తే మరి నోరు మండిపోతుంది కదా. అర్జెంటుగా ఏం కావాలి? అర్జెంటుగా వాటర్ కావాలి కదా మరి. ఓకే, సో మన యొక్క జిల్ ఏంటి అని అంటే వెరీ ఓల్డ్ యాక్చువల్లీ. సో మరి వెరీ ఓల్డ్ అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, అంటే ఓల్డ్ పీపుల్ ఎంతలాగా బీపీ షుగర్తో మనం ఎంతలా సఫర్ అవుతున్నాము అనేటువంటిది. సో అలాగే దీనికి కూడా మన జిల్లికి కూడా ఏంటి అని అంటే కనుక, సో బీపీ, ఈ యొక్క కారం ఎప్పుడైతే బాడీకి తగులుతుందో, కారం అనేది ఎక్కువైపోవడం మూలాన మనకి ఏమైంది అని అంటే కనుక, సో ఈ పర్టికులర్ మన జిల్లుకి కూడా బీపీ పెరిగిపోయింది విపరీతంగానే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో మన స్టోరీలో జిల్ క్యారెక్టర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టూ బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో ఈ టూ బ్యూటిఫుల్ కపుల్ పేరు వచ్చేసి అబ్బాయి పేరు సూరి, అమ్మాయి పేరు వచ్చేసి డియానా. మంచి బ్యూటిఫుల్ హార్న్స్ ఉన్నాయి మన యొక్క జిల్కి. బ్యూటిఫుల్ హార్న్స్ అంటే ఏంటవి? కొమ్ములు, నథింగ్ బట్. ఓకేనా? ఈ యొక్క ఫుడ్ ఐటమ్ రెడీగా ఉంది. టేస్టీ ఫుడ్ ఐటమ్ విచ్ ఇస్ కర్డ్ రైస్ అయితే కనుక పెట్టారు. సో ఈ కర్డ్ రైస్ అయితే కనుక మనకి జిల్ తినడం స్టార్ట్ చేసింది. సో స్టార్ట్ చేసి తింటూ ఉండగా మధ్యలో ఏమైంది అని అంటే కనుక ఈ చిల్లీస్ కూడా నోట్లోకి వెళ్ళిపోయి కారం విపరీతంగా మండిపోయిన మూలన అర్జెంటుగా మన జిల్లుకి ఏంటి అని అంటే వాటర్ కావాల్సి వచ్చిందనమాట. సో వాటర్ అయితే తాగింది, కానీ ఈ కారం ఎప్పుడైతే బాడీకి ఇంతలా తగిలిందో సో బీపీ పెరిగిపోయింది మన జిల్కి. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో ఈ స్టోరీ మీకు అర్థమైతే కనుక ఇదే స్టోరీని మనం ఏం చేద్దాము అని అంటే ఇందులో చూద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ బేసికలీ ఏ సౌత్ అమెరికన్ మ్యాప్. ఈ మ్యాప్లో మనం చూసినట్లయితే నేను చెప్పిన తప్ప మిగతా పోర్షన్ ప్రస్తుతానికి చూడకండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇమాజినేషన్ పవర్, మీకు కొంచెం ఇమాజినేషన్ పవర్ అనేటువంటిది మీరు కొంచెం, మీ ఇమాజినేషన్ పవర్ ఎలాగో ఉంటుంది, దానికి కొంచెం మీరు పదును పెడితే కనుక ఈ ఒక్క పోర్షనే మీరు చూడండి. ఈ ఒక్క పోర్షనే మీరు చూస్తే, ఓకేనా, ఈ ఒక్క పోర్షనే మీరు చూడండి. సో చూస్తే ఏంటి మీకు అని అంటే కనుక, ఎస్, ఓకే,
ఎస్, ఇంకా మిగతాదంతా ఇది చెయ్యొద్దు. ఎస్, ఓకే ఓకే, డన్. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ పర్టికులర్ పోర్షన్ ఒకటి మీరు ఇక్కడ చూస్తే మీకు ఇలా చూస్తే మీకు ఏమవుతుంది అని అంటే ఇది ఒక మౌత్ లా కనిపిస్తుంది అనమాట మనకి. ఇది ఒక మౌత్ లా కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు కూడా రెండు కొమ్ముల్లా కనిపిస్తాయి. ఇవి రెండు కూడా రెండు కొమ్ముల్లా మనకు కనిపిస్తాయి. ఐ హోప్ మీ ఇమాజినేషన్ పవర్ కంటే అగైన్ యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇన్ సచ్ ఏ వే అనమాట. ఓకేనా, ఇవి రెండు కూడా మనకి రెండు కొమ్ముల్లాగా మనకైతే కనుక కనిపిస్తాయి. ఓకే, సో నౌ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే కనుక మన పర్టికులర్ మ్యాప్ స్టోరీ చూసినట్లయితే వాట్ ఈస్ ఇట్స్ నేమ్? బేసికల్లీ జిల్ కదా. నౌ దిస్ ఈజ్ పర్టికులర్లీ లైక్ అవర్ క్యారెక్టర్ విచ్ ఈజ్ జిల్, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రాజిల్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడికి సో రెండు కొమ్ములు అని చెప్పేసి అన్నాను కదా. ఏవేంటి? టూ బ్యూటిఫుల్ రెండు కొమ్ములు ఉన్నాయి కదా, రెండు హార్న్స్ ఉన్నాయి కదా. ఈ రెండు హార్న్స్ మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ కొలంబియా. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ కొలంబియా. దెన్ వీ హ్యావ్ Venezuela. This is what is Venezuela. Okay. సో ఇదంతా కూడా మీకు ఇది మౌత్ పోర్షన్ లాగా మనం ఊహించుకోవచ్చు అనమాట ఇదంతా కూడాని. ఓకేనా, ఇవి రెండు కూడా రెండు హార్న్స్. ఇది ఫస్ట్ హార్ను, ఇదంతా కూడా సెకండ్ హార్ను. దిస్ వాస్ ద సెకండ్ హార్న్. ఓకేనా, ఈ సెకండ్ హార్న్ మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ హార్న్ వచ్చేసి కొలంబియా అండ్ ద సెకండ్ హార్న్ ఈజ్ వెనిజులా. దెన్ వీ ఆల్సో హ్యావ్ ది సెకండ్ హార్న్, మనకి దీనికి కూడా షేర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ గయానా. ఓకేనా, ఏం తీసుకున్నాము? మన యొక్క జిల్ని తీసుకున్నాము, దట్ ఈజ్ వాట్ ఈజ్ బ్రాజిల్. బ్రాజిల్కి ఒక మౌత్ ఉంది ఇక్కడ. ఈ యొక్క రెండు హార్న్స్, రెండు కొమ్ములు ఇవి. సో ఈ ఫస్ట్ కొమ్ము వచ్చేసి కొలంబియా అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ కొమ్ము వచ్చేసి మరి తీసుకున్నట్లయితే కనుక ఈ పోర్షన్ వచ్చేసి వెనిజులా అండ్ ఇట్ ఆల్సో షేర్స్ విత్ గయానా ఇక్కడికి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పైన ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ కూర్చున్నారు అని అనుకుందాం. ఎవరెవరండి? సో తన పేరు వచ్చేసి సూరి అండ్ యాజ్ వెల్ యాజ్ డియానా కదా. సో దిస్ ఈజ్ బేసికల్లీ ఇద్దరు కూర్చున్నారు. ఇదిగోండి, దీస్ టూ ఆర్ ద పీపుల్ హూ సాట్ హియర్. అండ్ నేమ్ ఏంటి? సూరి. అదేంటది? వాడి నేము. సో వీ కాల్ ఇట్ యాజ్ సరినామ్. సో సూరి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలిగితే కనుక సో సూరి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ హిజ్ నేమ్. సో సూరి నేమ్. సో దాన్ని మనం సరినామ్ అంటాం అనమాట. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వెనకాల ఉన్నటువంటి కూర్చున్నటువంటి గర్ల్ డియానా అనుకున్నాం కదా మనము. ఇక్కడ వచ్చేసి ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రెంచ్ గుయానా. సో ఇప్పుడు మనం ఏం చేసాం? మనం ఇదంతా కూడా ఒక బఫేలో లాగా తీసుకున్నాము. దాని పేరు వచ్చేసి జిల్, దట్ ఈస్ వాట్ ఈస్ బ్రాజిల్. దెన్ వీ హ్యావ్ గాన్ టు టూ బ్యూటిఫుల్ హార్న్స్ ఉన్నాయనుకున్నాము. ఫస్ట్ హార్న్ వచ్చేసి మనకి ఏంటి అంటే నెంబర్ 1 రాశాను కదండి, దట్ ఈస్ వాట్ ఈస్ కొలంబియా. దెన్ నెంబర్ 2 రాశాం కదా, వెనిజులా. ఈ యొక్క హార్న్ మనకి రెండిటికి షేర్ ఉంటుందన్నమాట, గయానా అండ్ యాజ్ వెల్ యాజ్ వెనిజులా. ఓకే, సో దీని మీద ఇద్దరు కూర్చున్నారు కదా. సో తన పేరేంటి? సూరి. ఓకేనా, సరినామ్, విచ్ ఇస్ సరినామ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ద గర్ల్ పేరేంటి? డియానా. ఇక్కడ మనకి ఫ్రెంచ్ గుయానా. ఓకే, వన్స్ దట్ ఈజ్ క్లియర్, దెన్ ఏం పెట్టాం మనం? కర్డ్ రైస్ పెట్టాం. ఎలా తింటుంది? త్రూ ఇట్స్ మౌత్ కదా. సో ఇదిగోండి, కర్డ్ రైస్ ఇక్కడ ఉంది, అంతే కదా. ఇది సో కర్డ్ రైస్ అంటే ఏంటి? పెరుగన్నం. సో దాంట్లోంచి ఫస్ట్ 4 letters తీసుకుందాం, విచ్ ఈజ్ పెరు. సో ఈ కంట్రీ వచ్చేసి పెరు అనమాట మనకి. సరే, మరి పెరుగన్నం తింటూ ఉంటే సో దాంట్లో మీరు తాలింపు అది ఎక్కువ వేసేయడం వలన ఏమైంది? సో చిల్లీస్ వచ్చేసినాయి, మిరపకాయ కూడా వచ్చేసినాయి. సో దాంట్లోనే ఉంది కాబట్టి పక్కన ఉన్నది చిల్లీ. ఇప్పుడు మరి ఏం కావాలి? ఇప్పుడు వాటర్. బట్ కానీ అంతకంటే ముందు అర్జెంటుగా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అర్జెంటీనా. మరి వాటర్ కావాలి కదండి మరి. సో 2 glasses ఆఫ్ వాటర్ ఇచ్చామన్నమాట మన జిల్కి.
So the first glass is from the Atlantic Ocean and the second glass is from the Pacific Ocean. I hope you have understood up till here. సో మనము కర్డ్ రైస్ పెట్టాము. కర్డ్ రైస్ అంటే పెరుగన్నం కదా. సో పెరుగు, దట్ ఈస్ వాట్ ఈస్ పెరుగు. సో తింటోందనమాట ఇక్కడ. దెన్ వీ హ్యావ్ దాంట్లో మీరు చిల్లీస్ వేసేసాం పొరపాటున మనము, అందుకని చిల్లీ. మరి ఎప్పుడైతే మీరు చిల్లీస్ వేసేస్తారో విపరీతమైన నోరంతా కారం అయిపోతుంది, మండిపోతుంది. సో ఇమీడియట్గా అర్జెంటుగా అంటే అర్జెంటీనా వాటర్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి అట్లాంటిక్ ఓషన్ 2 glasses ఆఫ్ వాటర్, దట్ ఈస్ పసిఫిక్ ఓషన్ ఈస్ ద సెకండ్ గ్లాస్. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ అప్ టిల్ హియర్. సో మరి ఏం పెరిగిపోతుంది? సో బీపీ అనేటువంటిది పెరిగిపోతుంది కదా, అందుకని దిస్ ఈజ్ వాట్ ఈస్ బీ ఫర్ బొలీవియా. అండ్ ఫైనల్లీ పీ ఫర్ ప్రెషర్ మనకి పరాగ్వే. ఓకేనా, పరాగ్వే అంటాం అనమాట. ఐ హోప్ యు ఆర్ క్లియర్ అప్ టిల్ నౌ. అండ్ ఫైనల్లీ తన యొక్క ఫుట్, ఇది ఒక ఫుట్గా, మీరు ఒకటే ఫుట్ ఉంది, మిగతా 3 ఫుట్స్ దాచేసింది, విచ్ ఈస్ వాట్ ఈస్ యురుగ్వే. ఓకేనా, ఈ రకంగా మొత్తం అన్ని కంట్రీస్ పేర్లు కూడా మనము సౌత్ అమెరికావి రాసేసాం. సో చూడండి, మన యొక్క దీని పేరేంటి? జిల్, విచ్ ఈస్ యాక్చువల్లీ బ్రాజిల్. ఓకే, 2 బ్యూటిఫుల్ హార్న్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ హార్న్ ఈజ్ దిస్ థింగ్, ఓకేనా, దిస్ ఈజ్ కొలంబియా, అండ్ ద సెకండ్ హార్న్ ఈజ్ దిస్ థింగ్ విచ్ ఈస్ వెనిజులా. దెన్ వీ హ్యావ్ ద వెనిజులా అండ్ యాజ్ వెల్ యాజ్ గయానా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ కూర్చున్నారు కదండి. ఓకేనా, ఏంటి పేర్లు? సూరి తన పేరు, అది తన యొక్క పేరు కాబట్టి నేము, వీ కాల్ ఇట్ యాజ్ సరినామ్. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే గర్ల్ ఫ్రెండ్ పేరు డియానా. హియర్ వీ హ్యావ్ రిటర్న్ ఫ్రెంచ్ గుయానా. ఓకే, దెన్ వీ హ్యావ్ ఏం తింటోంది? పెరుగన్ను. సో దట్ ఈస్ వాట్ ఈస్ పెరు. అందులో ఏమొచ్చినాయి? మిరపకాయలు. సో వీ హ్యావ్ చిలీ. దెన్ మరి ఇమీడియట్గా అర్జెంటుగా అంటే అర్జెంటీనా. సో దెన్ వీ హ్యావ్ ద వాటర్ కావాలి కాబట్టి 2 glasses ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ ఈజ్ పసిఫిక్ ఓషన్. ఓకే, తన యొక్క ఫుట్ ఎక్కడ ప్లేస్ చేసుకుంది? ఉరుగ్వేలో ప్లేస్ చేసుకుంది అనమాట ఫుట్. అండ్ ఒక్కటి మనం సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మిగిలిపోయింది కదండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఈక్వెడార్. ఇది ఒక్కటి మనం విడిగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మొత్తం మీరు సౌత్ అమెరికన్ మ్యాప్ మొత్తం రాసేస్తున్నట్టే మనం. సో ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, మనకి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఎవరైనా అడిగితే మీరు ఇమీడియట్గా చెప్పేయగలరు రీసెంట్గా. ఇప్పుడు దీంట్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఏవేంటి అంటే ఏంటంటే వాటర్ బాడీస్కి ఆనుకుని లేకుండా ఉన్న కంట్రీస్. ఇది ఉంది కదా బొలీవియా, విచ్ ఈజ్ బేసికల్లీ పీ ఫర్ పరాగ్వే. అంటే మన భాషలో బీపీ, బట్ ఇక్కడ వచ్చేసి బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే. సో దెన్ మన యొక్క దీని పేరేంటి? జిల్, విచ్ ఈజ్ బ్రాజిల్. సో ఏం తింటోంది? విచ్ ఈజ్ పెరు. ఓకేనా, దాంట్లో ఏం కలిసింది? చిల్లీ, విచ్ ఈజ్ చిల్లీ. అర్జెంటుగా అంటే అర్జెంటీనా. ఓకేనా, తన ఫుట్ ఎక్కడ ప్లేస్ చేసింది? యురుగ్వే. ఓకేనా, దెన్ ఎవరు బ్యూటిఫుల్ కపుల్? ఇద్దరు సరినామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తన యొక్క గర్ల్ ఫ్రెండ్ పేరు ఫ్రెంచ్ గుయానా. ఓకే, దెన్ వీ హ్యావ్ ద 2 హార్న్స్ నేమ్స్ ఏంటి? కొలంబియా. అండ్ దెన్ టు హ్యావ్ ద అదర్ థింగ్స్ వెనిజులా అండ్ యాజ్ వెల్ యాజ్ గుయానా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద కంప్లీట్ సౌత్ అమెరికన్ పొలిటికల్ మ్యాప్. ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా డ్రా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒరిజినల్ మ్యాప్ చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు కొంచెం జూమ్ చేద్దాము సో దట్ మీకు ఇంకా క్లియర్గా కనిపించడానికి. ఓకేనా, ఎస్. ఓకే, సో మన యొక్క జిల్ ఇదిగోండి, విచ్ ఈజ్ అవర్ బ్రాజిల్. ఇది మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇలా ఇటువైపు నుంచి రైట్ వైపు నుంచి చూస్తుంటే ఇది ఏదో ఒక మౌత్ లాగా. ఓకేనా, ఇవి రెండు కూడా 2 కొమ్ముల్లాగా, ఇదొక కొమ్ము, నెక్స్ట్ వచ్చేసి ఇదొక కొమ్ము, 2 కొమ్ముల్లాగా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో అంటే ఇటువైపు ఫేస్ చేసి ఉంది లెఫ్ట్ సైడ్కి. ఏం తింటోంది? మన పెరుగన్నం తింటోంది, అంటే కర్డ్ రైస్, విచ్ ఇస్ యాక్చువల్లీ పెరు. ఓకే, సో దాంట్లో మరి ఏమొచ్చినాయి? మరి మిరపకాయలు వచ్చినాయి కదా, చిలీ. అర్జెంటుగా అంటే అర్జెంటీనా. ఏం కావాలి? వాటర్. సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఇటువైపు ఉంది, సౌత్ పసిఫిక్ ఓషన్, 2 glasses ఆఫ్ వాటర్ విచ్ ఇస్ సౌత్ పసిఫిక్ ఓషన్. దెన్ వీ హ్యావ్ తన యొక్క ఫుట్ ఎక్కడ ప్లేస్ చేసింది? యురుగ్వే. 2 ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి? బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే. ఏమొచ్చింది? బీపీ వచ్చింది. దట్ ఈస్ వాట్ ఈస్ బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే. ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ ఎవరెవరు?
సరినామ్, సూరి తన పేరు. సో అది తన నేమ్ కాబట్టి సూరి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ హిస్ నేమ్. సో వీ కాల్ ఇట్ ఎస్ సూరి నేమ్. బట్ మనం ప్రొనౌన్సియేషన్ మనకి ఇందులోకి వచ్చేసరికి సరినామ్ అని పిలవాలన్నమాట. డియానా కదా గర్ల్ ఫ్రెండ్ పేరు, హియర్ ఇట్ ఈస్ ఫ్రెంచ్ గుయానా అనమాట. అక్కడ డియానా, ఇక్కడ గుయానా. ఓకేనా. 2 హార్న్స్ పేర్లు, ఫస్ట్ హార్న్ పేరు కొలంబియా, సెకండ్ హార్న్ పేరు వెనిజులా. అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ కొమ్ము చూడండి, వెనిజులా అండ్ యాజ్ వెల్ యాజ్ గుయానా రెండింటిని ఇచ్చేస్తుందన్నమాట. ఇట్స్ నాట్ గుయానా, ఇట్ ఈస్ గయానా. ఓకేనా. వెనిజులా అండ్ యాజ్ వెల్ యాజ్ గయానా. అండ్ దిస్ ఈజ్ సరినామ్ అండ్ దిస్ ఈజ్ ఫ్రెంచ్ గుయానా. అండ్ ఫైనల్గా మిగిలిపోయింది ఈక్వడార్. అదొకటి మనం విడిగా రాసుకుంటాం. అర్థమైందా అండి? దిస్ ఈజ్ బేసికల్లీ, సో దేర్ ఆర్ 12 కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా. దేర్ ఆర్ 2 more కంట్రీస్ విచ్ ఈస్ ఈ యొక్క ఫ్రెంచ్ గుయానా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాక్లాండ్ ఐలాండ్స్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఫాక్లాండ్ ఐలాండ్స్. ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్ వచ్చేసి యూకే అండర్లో ఉంటాయి మనకి. దీస్ ఫాక్లాండ్ ఐలాండ్స్ ఆర్ ఇన్ యూకే. అర్థమైందా? సౌత్ అమెరికన్ యొక్క పొలిటికల్ మ్యాప్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకి అడుగుతారనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో. సో ఇప్పుడు ఏవేంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే. ఓకేనా. ఏ కంట్రీస్ సౌత్ అట్లాంటిక్ ఓషన్కి ఓపెన్ అవుతున్నాయి అని అడుగుతూ ఉంటారు. ఓకే. అలాగే ఇక్కడ ఫాక్లాండ్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ డిపెండెంట్ వన్ అనమాట. దేని మీద డిపెండ్ అవుతుంది? కిందనే రాశారు కదా యూకే, అంటే యునైటెడ్ కింగ్డమ్ మీద. దిస్ ఈజ్ ఏ డిపెండెంట్ టెరిటరీ. ఇది వాళ్ళ యొక్క టెరిటరీ అనమాట. ఇది వాళ్ళ మీద డిపెండెంట్ టెరిటరీ. అలాగే చూడండి ఇక్కడ ఫ్రెంచ్ గుయానా అని రాసింది కదా, ఇది కూడా ఒక డిపెండెంట్ టెరిటరీ అనమాట, ఫ్రాన్స్. సో ఫ్రెంచ్ గుయానా అందుకని చెప్పేసి. సో అంటే ఫ్రాన్స్ యొక్క టెరిటరీ అనమాట, అది ఫ్రాన్స్ యొక్క టెరిటరీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో మన స్టోరీని ఇప్పుడు దీనికి కోరిలేట్ చేసుకుంటే ఈజీగా అర్థమైందా? ఓకేనా. ఒకసారి మీరు ఈ మ్యాప్ చూడండి. ఓకేనా. ఒక్కసారి మీరు ఈ మ్యాప్ చూసినట్లయితే కనుక, నేను జూమ్ తగ్గిస్తాను కొంచెం. ఎస్. సో మీరు ఈ మ్యాప్ చూసినట్లయితే కనుక అర్థమైంది కదా ఏంటి మన స్టోరీ. ఒక్కసారి చూస్తాం కదా. ఓకేనా. మన జిల్ ఉన్నారు. సో 2 హార్న్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు కర్డ్ రైస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కపుల్, ఒకళ్ళ పేరు వచ్చేసి సూరి, ఇట్ ఈజ్ హిజ్ నేమ్. అండ్ తన యొక్క గర్ల్ ఫ్రెండ్ విచ్ ఈస్ డియానా. ఓకేనా. దెన్ వీ హ్యావ్ ద కర్డ్ రైస్ హియర్. కర్డ్ రైస్ పెట్టారు. కర్డ్ రైస్లో చిల్లీస్ వచ్చినాయి. అర్జెంటుగా వాటర్ కావాల్సి వచ్చింది. సో పాపం ఓల్డ్ మూలాన మన జిల్లు, సో బీపీ అది కూడా విపరీతంగా పెరిగిపోయింది. అంతే. సో దట్ ఈస్ వాట్ ఈస్ బ్రాజిల్. నెక్స్ట్ వచ్చేసి పరాగ్వే, నెక్స్ట్ బొలీవియా, దెన్ 2 కొమ్ములు కాబట్టి కొలంబియా అండ్ యాజ్ వెల్ యాజ్ వెనిజులా, గయానా. దెన్ వీ హ్యావ్ సరినామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెంచ్ గుయానా. ఓకేనా. దెన్ వీ హ్యావ్ పెరూ, దెన్ వీ హ్యావ్ చిలీ, దెన్ వీ హ్యావ్ అర్జెంటీనా, దెన్ వీ హ్యావ్ యురుగ్వే, అట్లాంటిక్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పసిఫిక్ ఓషన్. ఇప్పుడు ఇంకొకసారి ఫైనల్గా మళ్ళీ రాసేద్దామా ఇంకొకసారి. నాకు తెలిసి ఇప్పుడు మీరు కూడా చెప్పేయగలరు ఇప్పుడు ఈజీగాని. మీరు కూడా ఇప్పుడు ఈజీగా చెప్పేయగలరు అని నేను కూడా అనుకుంటున్నాను. లెట్ us see. సో ఈ యొక్క పర్టికులర్ బాడీ అంతా కూడా మరి మన యొక్క ఫ్రెండ్ ఎవరు? ఇట్ ఈస్ బేసికల్లీ జిల్, విచ్ ఈస్ అవర్ బ్రాజిల్, ఎస్. సో బ్రాజిల్కి 2 హార్న్స్ ఉన్నాయి కదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్న్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ హార్న్. మన జిల్కి 2 హార్న్స్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ అవర్ కొలంబియా. మరి ఇది దిస్ ఈజ్ అవర్ వెనిజులా. సో ఈ 2 కామన్ షేరింగ్ కదా ఇది. మరి ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ గయానా. ఓకే. ఇద్దరు కూర్చున్నారు అనుకున్నాం కదా. అతని పేరు, అబ్బాయి పేరేంటి? సూరి. అండ్ అది అతని పేరు కదా సూరి, అండ్ అతని పేరు కాబట్టి అది నేమ్. బట్ వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ సరినామ్. అమ్మాయి పేరేంటి? డియానా. అది ఇక్కడ ఏమైంది? ఫ్రెంచ్ గుయానా. ఓకేనా. ఏం తింటోంది? పెరుగన్నం కదా, దట్ ఈస్ వాట్ ఈస్ పెరు. దాంట్లో ఏమొచ్చినాయి? మిరపకాయలు వచ్చినాయి కదా, చిల్లీస్. సో చిల్లీ. అర్జెంటుగా అంటే అర్జెంటీనా. వాటర్ కావాలి కదా మరి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అట్లాంటిక్ ఓషన్. ఓకే. దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ గ్లాస్ పసిఫిక్ ఓషన్. ఓకేనా. ఈ యొక్క మరి ఈ ఓల్డ్ ఏజ్లో మరి ఇంత కారం బాడీకి తగలడం వల్ల ఏం పెరిగిపోయింది? బీపీ. దిస్ ఈజ్ వాట్ ఈస్ బొలీవియా. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రెషర్ మామూలుగా అయితే బీపీ, పరాగ్వే.
ఓకే. అండ్ ఇంకా ఫైనల్గా మిగిలిపోయిన కంట్రీ ఈక్వడార్. ఓకేనా. బ్రెజిల్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. 2 కొమ్ముల పేర్లు కొలంబియా అండ్ వెనిజులా గయానా. అండ్ దెన్ వీ హ్యావ్ ద సరినామ్, అది అబ్బాయి పేరు సూరి అండ్ అతని పేరు సరినామ్. అండ్ యాజ్ వెల్ యాజ్ అమ్మాయి పేరు డియానా, సో ఇట్ ఈస్ ఫ్రెంచ్ గుయానా. ఓకే. దెన్ వీ హ్యావ్ పెరుగన్నం తింటుంది కాబట్టి ఇట్ ఈస్ పెరు. సో దెన్ వీ హ్యావ్ అందులో మిరపకాయలు రావడం మూలాన చిల్లీ, విచ్ ఇస్ చిల్లీ. అండ్ అర్జెంటుగా కాబట్టి అర్జెంటీనా. అండ్ దిస్ ఈజ్ యురుగ్వే. ఓకేనా అండి. ఈ రకంగా మనం ఏంటి అని అంటే పొలిటికల్ మ్యాప్ అంతా కూడా నేర్చేసుకున్నాం అనమాట. సో దీంట్లోంచి ఎవరు డ్రా చేయమన్నా కూడా మనం ఈజీగా గబగబా ఈ స్టోరీ మనకి మైండ్లో గుర్తుంటే కనుక గబగబా వితిన్ 1 minute మనం ఏంటంటే సౌత్ అమెరికన్ యొక్క పొలిటికల్ మ్యాప్ అంతా కూడా మనం డ్రా చేయొచ్చు. బోత్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, రెండిట్లో కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. సో మీరు కూడా ఏంటి అని అంటే కనుక సో ఇదిగోండి దీన్ని ఇలా మీరు కూడా ఏంటంటే ఒక ప్రాక్టీస్ మ్యాప్ లాగా తీసుకుని మీరు ఏంటి అని అంటే ఈ కంట్రీస్ అన్నిటినీ కూడా మీరు పాయింట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ 1 ఏంటి ఫస్ట్ కంట్రీ, దెన్ వీ హ్యావ్ ద సెకండ్ కంట్రీ, సో దెన్ వీ హ్యావ్ ద థర్డ్, దెన్ వీ హ్యావ్ ద ఫోర్త్. నేను చెప్పిన స్టోరీ అంతే. ఇద్దరు కూర్చున్నారు, ఏంటి 5th, అమ్మాయి పేరు ఏంటి 6th, ఏం తింటోంది 7th, ఏం వచ్చింది దాంట్లో 8th, సో అర్జెంటుగా 9th. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం పెరిగింది 10th అండ్ యాజ్ వెల్ యాజ్ 11th. తన యొక్క ఫుట్ ఎక్కడ ప్లేస్ చేసింది 12th. ఓకే. దెన్ ఇది మిగిలిపోయింది, ఇది ఈక్వడార్. ఓకేనా. దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ కంట్రీ 13th. ఈ ఫాక్లాండ్ ఐలాండ్స్ని 12 కంట్రీసే అన్నాం కదండి. ఇక్కడ ఫాక్లాండ్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఫాక్లాండ్ ఐలాండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫ్రెంచ్ గుయానా, ఈ 2 కంట్రీస్ కూడా మనకి ఏంటంటే ఇది డిపెండెంట్ కంట్రీస్ అనమాట, విచ్ ఈస్ 14th. సో వాటిని కూడా కలుపుకుంటే కనుక మనము వీ హ్యావ్ 14 కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా. ఈ 2 డిపెండెంట్ టెరిటరీస్ని మీరు తీసేస్తే వీ హ్యావ్ 12 కంట్రీస్ ఇన్ సౌత్ అమెరికా. ఓకేనా. అర్థమైందా? పొలిటికల్ మ్యాప్ డ్రా చేసేయగలరా? Yes, I hope you have understood. Let us write some important points also. So first important point ఏంటంటే మీరు సౌత్ అమెరికాని చూసినప్పుడు సౌత్ అమెరికాని చూడండి, ఇదంతా కూడా ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది మనకి. ఇదంతా కూడా చూడండి, ఇదొక ఇలా ఓకేనా, ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట మనకి. అదే పాయింట్ రాసుకుంటాం. సౌత్ అమెరికా ఇట్ ఈజ్ ఏ లాంగ్ triangular shaped continent. అంతేనా? ఇట్ ఈస్ ఏ లాంగ్ ట్రయాంగులర్ షేప్డ్ కాంటినెంట్. సెకండ్ పాయింట్ ఏంటి, 2 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్, మనకి లాటిట్యూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడ్స్ అని ఉన్నాయి కదా. సో ద 2 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ దట్ పాసెస్ త్రూ సౌత్ అమెరికా ఏవేంటి అని అంటే కనుక 2 లాటిట్యూడ్స్ పాస్ అవుతూ ఉంటాయన్నమాట మనకి సౌత్ అమెరికా నుంచి. అదే ఇండియా తీసుకుంటే ఇండియా నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. అదే ఇక్కడ సౌత్ అమెరికా మనం తీసుకున్నామనుకోండి, ఫస్ట్ వచ్చేసి ఈక్వేటర్, ద ఫస్ట్ లాటిట్యూడ్ దట్ పాసెస్ త్రూ. సో ఓకేనా అండి. సో ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ పాసెస్ త్రూ నార్థరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, పాసెస్ త్రూ నార్థరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇంకొకటి ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ passes through the middle of the continent, నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ 2 లాటిట్యూడ్స్ పాస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకున్నారనుకోండి, సౌత్ అమెరికా ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంటినెంట్ అండి. 4th లార్జెస్ట్ కాంటినెంట్. South America is basically the 4th largest continent after Asia, Africa and North America.
ఓకేనా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యాక్చువల్లీ 2/3 ఆఫ్ ఆఫ్రికా అండ్ 6 times than India, the size of India. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక మీరు మ్యాప్లో చూసినట్లయితే ఏంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, మరి వాటికి వచ్చేయాలి మనకి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బీపీ కదా మన స్టోరీలో, విచ్ ఈస్ బొలీవియా, దట్ ఈస్ బి, అండ్ పారాగ్వే విచ్ ఈస్ పి ఆర్ ద landlocked countries of సౌత్ అమెరికా. ఖచ్చితంగా అడుగుతారండి జనరల్గా, వాట్ ఆర్ దీస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఆఫ్ ద సౌత్ అమెరికా అని చెప్పి 4-5 దేశాల పేర్లు ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ మీరు ఇలా చూసినట్లయితే ఇది చూడండి, ఇది ఒక కోన్ షేప్లో ఉంటుంది, ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా. ఓకేనా. దాన్ని మనం ఏమంటామంటే సదరన్ కోన్ రీజియన్ అంటాం అనమాట. సో దీంట్లో మనకి ఏ కంట్రీస్ వస్తాయి అని అంటే, మన అర్జెంటుగా అన్నాం కదా, అర్జెంటీనా, అండ్ చిల్లీ అన్నాం కదా, విచ్ ఈస్ అవర్ చిల్లీ, అండ్ ఆల్సో ఫుట్ ఎక్కడ ప్లేస్ చేసిందన్నాము, యురుగ్వే constitutes the southern cone region constitutes. So okay and because of their ice cream cone like shape ఉన్న మూలాన మనం ఏమంటాము అని అంటే కనుక, సో దీన్ని సదరన్ కోన్ రీజియన్ అంటాం అనమాట. ఏ కంట్రీస్ పార్ట్, మన అర్జెంటీనా, చిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యురుగ్వే. సో దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సదరన్ కోన్ రీజియన్. సో దీస్ ఆర్ వెరీ బేసిక్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు బి ఫెమిలియర్ విత్ రెస్పెక్ట్ టు సౌత్ అమెరికా. ఓకేనా అండి. పొలిటికల్ మ్యాప్కి సంబంధించి ముందు మనం సింపుల్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసాం, బట్ ఫండమెంటల్ పాయింట్స్ తెలియాల్సినవి. అండ్ మొత్తం పొలిటికల్ మ్యాప్ అంతా చూసేసాము, మొత్తం అన్ని కంట్రీస్ మనకి నోటికి వచ్చేయాలి. ఓకేనా. దెన్ సో ద నెక్స్ట్ క్లాస్ మనం ఏంటంటే ఇంకో కాంటినెంట్ తీసుకుని దాని యొక్క పొలిటికల్ మ్యాప్ డిస్కస్ చేస్తాం అనమాట. సో అలాగా వీ విల్ కంప్లీట్లీ మొత్తం వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ని కూడా మనం మ్యాప్ చేసేస్తాం. సో ఎవరైనా కూడా మీకు మొత్తం ఈ క్లాసెస్ అయిపోయేసరికి మ్యాప్ ఇచ్చారనుకోండి, సో దెన్ ఇమీడియట్గా మనం టక వితిన్ 15 minutesలో మొత్తం వరల్డ్ మ్యాప్లో ఉన్న కంట్రీస్ పేర్లన్నీ కూడా రాసేయాలి. ఐ హోప్ యూ లవ్డ్ దిస్ క్లాస్. స్టోరీ అర్థమైంది కదండి. ఓకేనా. సో మన జిల్లు గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మన సూరి, నెక్స్ట్ మన డియానా, దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కర్డ్ రైస్. దీని పరిస్థితి ఏంటో చూడాలన్నమాట. ఓకేనా. ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ ఇంకో కాంటినెంట్ తోటి మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.